సైకాలజిస్ట్ పూజిత గారు ఉన్నారు. డాక్టర్ పూజిత గారు, స్వామితో మాట్లాడదాం. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. యా, అంటే మీరు ఈ కేసుని చూస్తున్నారు. అంటే మారుతిరావు చంపించారు, బట్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నారు. అంటే ఒక సైకాలజిస్ట్ గా ఈ కేసులో అంటే చంపించేంత ధైర్యం ఉంది, మళ్ళీ ఆయన కూడా చనిపోయారు ఆత్మహత్య చేసుకుని. సో ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పరువు హత్య కింద చూడాలా, ఎలా చూడాలి అంటే దీన్ని ఒక హత్య కింద చూడాలండి. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన మారుతిరావు గారు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక మనిషిని అంటే పిల్లలు నచ్చని ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు, ఆవిడ మేజర్ కింద అయినప్పుడు ఆవిడ చెప్పినట్టు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి తప్ప రైట్స్ అనేవి ఉండవు. బట్ అయినా సరే చంపించాల్సిన అంత అవసరం అయితే అక్కడ లేదు. బట్ ఇదంతా ఎందుకు చేస్తారంటే, ఒకరిని ప్రేమించారు, వేరే క్యాస్ట్, ఈ కాలంలో కూడా ఈ సెంచురీలో కూడా ఇట్లా చంపేస్తున్నారంటే దానికి బేసిక్ రూట్ కాజ్ అని మనం అందరం ఏమనుకోవాలంటే, దానికి ఏంటంటే భయం. ఎవరు జడ్జ్ చేసేస్తారు అంటే, నా పిల్ల లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది అంటే నా కూతురు మంచిగా ఉండాలి, ఆడ ఆస్తి కోసం చేసుకుంటున్నాడు, అదంతా ఓకే, అదంతా ఒక పక్కన పెట్టేస్తే పరువు అనేది ఉంది కదండి ఇక్కడ మేజర్ ఫ్యాక్టర్. అంటే సొసైటీ ఇలాంటి వాడిని చేసుకుంటే సొసైటీ ఏమనుకుంటుంది. ఇంకొక కోణం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. అంటే దీనికి మళ్ళీ కాంట్రడిక్టరీ ఒపీనియన్స్ వస్తాయి నాకు తెలుసు, బట్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మన ఇండియాలో బేసికలీ గ్లాస్ కర్టెన్ ఎకానమీ. అంటే ఈ హెచ్చు తగ్గులు అంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి అది క్లియర్ గా కనిపిస్తూ ఉంటది మనకి. బెంచ్ లో తిరిగేవాడు ఒకడైతే సైకిల్ మీద పాపం చెప్పులు లేకుండా తిరిగేవాడు మనకు క్లియర్ గా కనిపిస్తుంటారు. విపరీతమైన ఎకనామిక్ డిస్పారిటీస్. సో అలా చూసుకున్నట్లయితే ఈ కేసులో అటుపక్క అబ్బాయి తక్కువ కులం వాడే కాదు, ఎకనామిక్లీ కూడా కొంచెం లెస్సర్ దాన్ అంటే డబ్బు పరంగా కూడా వీళ్ళకన్నా తక్కువ ఉన్నవాడు. సో ఈ పర్స్పెక్టివ్ లో అంటే ఈ దృక్పథంలో తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా తక్కువ ఉన్నవాడిని నా కూతురు చేసుకుంటే నాకు పరువు పోతుంది అని అక్కడ ఒకలాంటి ఆయనకి ఒకలాంటి ఒక కంటిన్యూమ్ లో ఒక బ్యాలెన్స్ తప్పింది. సో ఇక్కడ ఏం చెప్తానంటే, నేను యాజ్ అ సైకాలజిస్ట్ గా ఎమోషన్స్ అనేవి ఎప్పుడు మన పరిధిలో ఉండాలండి. ఎన్ని ఎమోషన్, ఏ ప్రేమ కావచ్చు, కోపం కావచ్చు, ఇష్టం కావచ్చు, ఇష్టం ఉండాలి, ఎఫెక్షన్ ఉండాలి పిల్లల మీద. అంతేగాని ఒక మనిషి ప్రాణాలు తీసేసి లేదా కూతుర్ని కొడుకునే చంపేసే నేను కొన్ని రీసెంట్ పాస్ట్ లో చూసాను. ఏదో వాళ్ళకి నచ్చిన విషయం అంటే తనకు నచ్చకుండా పెళ్లి చేసుకుందని కూతుర్నే డైరెక్ట్ గా చంపేయడము లేదా వాళ్ళని చంపేయడము. ఇక్కడైతే టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ రెగ్యులేషన్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఏదైనా ఎమోషన్ అనేది టూ మచ్ ఉండకూడదు. ప్రేమ ఉండొచ్చు, ఎఫెక్షన్ ఉండొచ్చు, కానీ ఒక మనిషిని ప్రాణం తీసేసే అంత ఇదైతే ఉండకూడదు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఈమె అమృత తాలూకా సిస్టర్ నిన్న వచ్చి మీడియా ముందైతే లైక్ చాలా బాధపడుతున్నారు. సో ఈ ఒక్క హత్య వాళ్ళ అమ్మాయిని అంటే ఆయన తర్వాత చనిపోయారు అనేది మీరు అడిగిన క్వశ్చన్. సో సూసైడ్ చేసుకున్నారంటే అతనికి ఉన్న బాధ అంటే నేను ఇంత చేశాను, నేను కూతురికే విలన్ అయిపోయాను. చివరికి అతను ఏమయ్యాడు, ఈ బికేమ్ అ విలన్. అంతేగాని అక్కడ ఎప్రిషియేషన్ గానీ ఏది లేదు. ఆ అమ్మాయి ఇప్పుడు స్టార్టింగ్ లో ఆవిడ మాట్లాడినట్టు ఆ అమ్మ కోసం చాలా ముద్దుగా పెంచాడు, ఒక్కరితే కూతురు, ఇంత ఆస్తుంది, మంచివాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది. సో చివరికి ఏం మిగిలిందండి, ఆ అబ్బాయిని చంపేసిన తర్వాత వాళ్ళకి అల్లుడు లేడు. అల్లుడు లేకపోతే ఈమె కూడా షీ డినైడ్ హిమ్ యాజ్ అ ఫాదర్. అంటే నాకు ఫాదర్ లాగా నేను చూడను, అతను ఒక హంతకుడు అన్నట్టు ఆమె ట్రీట్ చేసింది. సో అతనికి ఇంకా జీవితంలో ఈమె సంతోషం కోసం ఒక ఇది పెట్టుకొని ఒక గ్లాస్ బొమ్మలా పెంచినామే అతని కాదని చెప్పేస్తే వెంటనే ఆయన మనసు ఇంకెవరి కోసం బతకాలన్నట్టు ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఇక్కడ వెనక్కి నుంచి మళ్ళీ మాట్లాడుకుంటే, ఇప్పుడు ఈ అమృత అనే అమ్మాయి తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఆమె తాలూకా పిల్లడి తాలూకా పరిస్థితి ఏంటి. మేబీ ఇప్పుడు అమ్మాయి ముందు మైకులు పెట్టచ్చు, ఆమెని సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా చెయ్యొచ్చు, ఆమెని రకరకాలుగా అంటే ఆవిడ సోషల్ ఫేమ్ లో ఉన్నారు కాబట్టి రకరకాల మోడలింగ్ ట్రై చేయొచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ రాత్రి పడుకునే ముందు ఆవిడ మనసు ఎలా ఉంటుంది, ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ PTSD అనేది డెవలప్ అవుతుందండి. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది డెవలప్ అవుతుంది. ఆమె తాలూకా మేబీ మనకి బయటకు కనిపించవచ్చు సోషల్ మీడియాలో, ఆవిడేదో వచ్చి మాట్లాడేస్తుంది, బాగా మాట్లాడేస్తుంది, వాళ్ళ తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఆ అబ్బాయి ఆ చిన్న పిల్లడి తాలూకా మానసిక పరిస్థితి ఏంటి, ఎంతైనా వాళ్ళ నాన్న లేడు, ఇంట్లో అంతా ఇలాంటి ఒక హిస్టరీ, హిస్ బర్త్ ఇస్ రిలేటెడ్ టు ఆల్ దిస్ నెగిటివిటీ, ఇదంతా
అంతా కలిసి ఉంది. అలాంటి అబ్బాయి పెద్ద అయిన తర్వాత మళ్ళీ సొసైటీలో ఆ అబ్బాయిని రేపు ఉదయం ఎలా అడ్రస్ చేస్తారు, వాట్ ఈస్ హిస్ పాస్ట్, ఇవన్నీ కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. గ్రే ఏరియాలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తీర్పు విషయానికి వచ్చేటప్పటికి నన్ను అడిగితే నా ఒపీనియన్ ఏంటంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చేయడం అనేది ఇండియా లాంటి కంట్రీస్ లో చాలా చాలా కష్టం. అది తీర్పుకైతే నేను చాలా సంతోషిస్తున్నాను, ఇలాంటి తీర్పులు రావాలి. బట్ ఇక్కడ మళ్ళీ లీగల్ ఆస్పెక్ట్ లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మళ్ళీ అది తీర్పు, అది డిస్ట్రిక్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అపీల్స్ పెట్టుకోవచ్చు, అది ఎంత వరకు అమలులోకి వెళ్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, వెహికల్ పంపిస్తాను, గంట వెయిట్ చేయించారు. యా